హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఏజేవి స్పెషల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేము బాగున్నామండి. మీరు కూడా హ్యాపీగా, హెల్తీగా, సేఫ్గా ఉన్నారని అనుకుంటున్నాను. ఎప్పుడూ అలానే ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు స్పెషల్ మామిడి తాండ్ర. పిల్లలు, పెద్దలు అందరూ ఇష్టంగా తినే ఈ మామిడి తాండ్రని ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ఈ మామిడి తాండ్ర తయారు చేయడానికి కావాల్సినవన్నీ ఈజీగా దొరికేవేనండి. ఈ కాలంలో మామిడి పండ్లు అయితే ఈజీగా దొరుకుతాయి. మిగతావన్నీ ఇంట్లో ఉండేవేనండి. షుగర్, ఏలకల పొడి, కొంచెం వెన్న, అండ్ ముఖ్యంగా కావాల్సింది ఎండ. అదైతే ఇప్పుడు కావాల్సినంత ఉంది కదా. సో లేట్ ఎందుకు, రెసిపీ స్టార్ట్ చేసేద్దాం. మామిడి తాండ్ర తయారు చేయడానికి బాగా పండిన కేజీ మామిడి పళ్ళు తీసుకున్నాను. మామిడి పండు మీదనున్న తొక్క తీసి వీటన్నిటిని ముక్కలుగా చెయ్యాలి. మామిడి పండు ముక్కల్ని ఒక మిక్సీ జార్లో వేసి మెత్తటి పేస్ట్లా చెయ్యాలి. నీళ్లు యాడ్ చేయకుండా గ్రైండ్ చేయాలండి. చూసారా, ఇలా మెత్తగా గ్రైండ్ చేయాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టి గ్రైండ్ చేసిన మామిడి పళ్ళ పేస్ట్ని వేయాలి. ఇందులో 100 గ్రాముల పంచదార వేయాలి. తీపి తక్కువ కావాలన్నా లేదా మామిడి పండ్లు బాగా తీయగా ఉన్నా షుగర్ క్వాంటిటీ కొంచెం తగ్గించవచ్చు. పంచదార వేసి ఒకసారి కలిపిన తర్వాత 2 చిటికెళ్ళ యాలకల పొడి వేయాలి. ఈ ఫ్లేవర్ మీకు నచ్చదని అనుకుంటే స్కిప్ చేయొచ్చు. మీడియం ఫ్లేమ్లో పెట్టి అడుగు అంటుకోకుండా 2 నిమిషాలకు ఒకసారి ఇలా కలుపుతూ ఉండాలి. షుగర్ వేసాం కదా, సో ఫస్ట్ కొంచెం పల్చగా అవుతుందండి, తర్వాత చిక్కబడుతుంది. పంచదారకి బదులుగా కావాలంటే బెల్లం కూడా వాడచ్చు. ఒక 5 మినిట్స్ తర్వాత మీదకి తులుతుందండి, కొంచెం జాగ్రత్తగా కలపండి. ఈ థిక్నెస్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయొచ్చండి. ఈ థిక్నెస్ రావడానికి నాకు 15 మినిట్స్ పట్టింది. మీడియం ఫ్లేమ్లో 15 మినిట్స్ అయ్యిందండి. అదే మీరు హై ఫ్లేమ్లో చేయాలి అని అనుకుంటే 10 మినిట్స్లో అయిపోతుంది. బట్ కంటిన్యూస్గా మీరు కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు ఒక స్టీల్ ప్లేట్ తీసుకొని కొంచెం వెన్న కానీ నెయ్యి కానీ అప్లై చేయాలి. మామిడి తాండ్ర ఎంత థిక్నెస్తో కావాలో దాన్ని బట్టి మీరు ప్లేట్ సెలెక్ట్ చేసుకోవాలండి. ఒకవేళ మామిడి తాండ్ర థిక్గా కావాలి అని అనుకుంటే చిన్న ప్లేట్ తీసుకోండి. పల్చగా కావాలి అనుకుంటే పెద్ద ప్లేట్ యూజ్ చేయండి. ఇలా బటర్ కానీ నెయ్యి కానీ అప్లై చేసిన తర్వాత మ్యాంగో మిక్స్ని ఇందులో వేసేయండి. మ్యాంగో మిక్స్ వేసిన తర్వాత ప్లేట్ అంతా స్ప్రెడ్ చేయాలి. ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత 2 రోజుల పాటు ఎండలో పెట్టాలండి. నేను ప్లేట్ మీద పేపర్ వేసి ఎండలో పెట్టానండి, డస్ట్ పడకుండా ఉండడం కోసం. కావాలంటే పల్చటి క్లాత్ కూడా వేయచ్చు. 2 రోజుల పాటు ఎండలో పెట్టానండి. జెల్లీ ఎలా ఉందో చూద్దాం. ఏదో ఒక సైడ్లో కొంచెం లూజ్ చేసి తర్వాత చేత్తో తీస్తే ప్లేట్ నుండి సెపరేట్ అయిపోతుందండి. వావ్, చూసారా ఎంత బాగా సెపరేట్ అవుతుందో. ఇప్పుడు మనకి కావాల్సిన సైజులో కట్ చేసుకోవడమే. ఇలా కట్ చేసిన వాటిని ఫ్రిడ్జ్లో 1 మంత్ వరకు స్టోర్ చేయొచ్చు. చూసారా ఎంత సింపుల్గా చేయొచ్చో. ఇంకెందుకు ఆలస్యం, మీరు ట్రై చేసి ఎలా కుదిరిందో నాతో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. అండ్ డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఉందండి, తప్పకుండా ఫాలో అవ్వండి.